సోనియా హౌస్‌లో డబుల్ గేమ్ ఆడుతూ ఉంది. నిఖిల్‌తో ఓవైపు మంచిగా మాట్లాడుతూనే, మరోవైపు నిఖిల్ గురించే చెడుగా చెప్పడం మొదలుపెట్టింది. అసలు వాడేమన్నా సుద్దపూస, వాడేమన్నా అదా, ఇదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుందా. అప్పుడే బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ ఇస్తాడు. ఎర్రగుడ్డు ఏ టీమ్ దగ్గరుంది అంటే, నిఖిల్ మా టీమ్ దగ్గరే ఉంది బిగ్ బాస్ అని చెప్తాడు. అయితే మీ టీమ్‌లో ఒకరిని చీఫ్‌గా ఉండడానికి అంటే ఆడడానికి ఒకరిని సెలెక్ట్ చేయడం అని చెప్తే సోనియాని సెలెక్ట్ చేస్తాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. కష్టపడింది ఆడిన వాళ్ళు ఎవరెవరు అంటే విష్ణు, పృథ్వీ అయితే అందరిలోనూ విలన్ అయిపోయాడు. ఆ రేంజ్‌లో ఆడాడా. సీత అయితే ఎన్ని గుడ్లు తీసుకొచ్చిందో ఆఖరికి ప్రేరణతో కాలుతో కూడా దెబ్బలు తిన్నది. వీళ్ళెవ్వరు గుర్తుకు రాలేదేమో నిఖిల్‌కి. సోనియా మీద చెప్తాడనమాట. ఆ మాటకి చాలా బాధపడిపోతుంది సోనియా. మరోవైపు మణికంఠ ఏమనుకుంటాడు, ఛీ! ఆ గుడ్డు నాకు దొరుకుంటే బాగుండేది కదా, నేను చీఫ్ కంటెండర్ అయ్యేవాడిని కదా అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. లోపల పృథ్వీకి కూడా బాధ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర విలన్ అయిపోయాడు. అందరికీ ఆపోజిట్ అయిపోయాడు పృథ్వీ ఈ గుడ్లు గేమ్ వల్ల. కానీ ఈయన తీసుకోబోయి తేలిగ్గా ఆమె చేతిలో పెట్టేసరికి అందరికీ బాధ అనిపిస్తుంది. ఇక సరే ఇచ్చాడు, కామ్‌గా ఉండొచ్చు కదా. సీత ఏడుస్తూ ఉంటే సీత దగ్గరికి వెళ్ళి ఓదారుస్తున్నట్టు 4 మాటలు చెప్తాడనమాట. ఆ మాటలతో ఇంకా కోపం వచ్చేస్తుంది సీతకి. ఇస్తే ఇచ్చేవులే పోనీ, నువ్వెళ్తావా? లేదా నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటావా? నువ్వు చేసిందైతే నాకేం నచ్చలేదు. మా ఆట నీకు కనపడలేదా? మేము ఎంతమంది దెబ్బలు తగిలించుకున్నామో, ఎట్లా ఆడామో నీకు కనపడలేదా? ఆ మాట ఒక్కటే కనపడిందా అంటూ సీత కోపంతో వెళ్ళిపోతూ ఉంటే, ఏం అవసరం లేదులే నేనే వెళ్ళిపోతానన్నట్టు వెళ్ళిపోతాడు నిఖిల్. కానీ ఈ సోనియా వచ్చి మరలా సీతకి సర్ది చెప్పాలని చూస్తూ ఉంటుందన్నమాట. ఏది ఏమైనా నిఖిల్ మాత్రం ఇలా చేయడం అస్సలు నచ్చలేదు. జెన్యూన్‌గా ఆడిన వాళ్ళకివ్వాలి కానీ, సోనియా ఏం ఆడిందని ఆమెకివ్వడం